వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు, కొత్త పిఆర్సీ, ఓపీఎస్ అమలుకు సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిల సమస్యలు మరియు రిజల్యూషన్పై ఎదురుచూపులు. డిఏ బకాయిల పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం డిఏ బకాయిలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. గత 4 దశాబ్దాలుగా ప్రతి 6 నెలలకు డిఏ సవరణ చేయడం రీతిగా కాగా ఇటీవల గత 3 సంవత్సరాలుగా 5 విడతల డిఏ బకాయిలు నిలిచిపోయాయి. ప్రస్తుతం డిఏ సమస్య. మొత్తం 5 విడతల డిఏ పెండింగ్లో ఉండగా ఇటీవల మాత్రం ఒక విడత డిఏ విడుదల చేశారు. 10 లక్షల ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మిక పెన్షనర్లు ఈ సమస్య పరిష్కారానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొత్త పిఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా 10 నెలలు గడిచినా అమల్లో పురోగతి కనిపించలేదు. రిటైర్మెంట్ ప్రయోజనాలు. 2024 మార్చి తర్వాత రిటైర్మెంట్ జరిగిన ఉద్యోగుల ప్రయోజనాలు కూడా 6 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. వీరికి పెన్షన్ మాత్రమే చెల్లించి మిగతా ప్రయోజనాలను నిలిపివేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిపై హైకోర్టు జోక్యం. హైకోర్టు రిటైర్మెంట్ అయిన వారిని వెంటనే ప్రయోజనాలను 6 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. కానీ ఇంకా స్పష్టమైన చర్యలు అయితే ఏమీ తీసుకోలేదు. పాత పెన్షన్ విధానం. 2004 నుంచి అమల్లోకి వచ్చిన సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న 114 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ అవకాశం కోసం అంశం అనేది ఇంకా పెండింగ్లో ఉంది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసినప్పటికీ ఇప్పటికీ క్రమబద్ధీకరణ జరగలేదు. సుప్రీంకోర్టు తీర్పు. 2006లో ఉమాదేవి కేసు ప్రకారంగా 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ చేసిన వారిని రెగ్యులర్ చేయాలని అయితే ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత 2 పిఆర్సీ బకాయిలు చెల్లించడంపై స్పష్టమైన చర్యలు ఇంకా తీసుకోలేదు. ప్రభుత్వ హామీలపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల జేఏసీ ఆందోళనలు. జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చింది. వారి సమస్యల పరిష్కారంపై వేచి చూసింది. ప్రస్తుతం పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రభుత్వ చర్యలపై ఉద్యోగుల అభిప్రాయాలు. డిఏ బకాయిలు క్లియర్ చేయడంలో మందగమనం అందరినీ నిరుత్సాహపరుస్తోంది. పాత పెన్షన్ విధానం అమలు, రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిలను వెంటనే చెల్లించడం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి అంశాలు ప్రాధాన్యత ఇవ్వవలసినవి. తదుపరి చర్యలు. 2025 నాటికి ఈ హామీలన్నింటినీ క్లియర్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రత మరియు సేవా పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వం ధర్మం. అధికారుల సమర్థత చర్యలతో సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. సో మొత్తం సమస్యల పరిష్కారంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేసి నిబద్ధతతో ముందుకు సాగితే ప్రభుత్వంపై నమ్మకం మరింత బలపడుతుందని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు.